Hi, good morning. Very good morning to all of you. Now, today I will show the objective of determinants. Tomorrow I will conduct the Zoom class. Tomorrow I will conduct the Zoom class. I will send the YouTube. Today I will send the YouTube link, and tomorrow I will send the Zoom class link. I will send. Whatever you have the doubts in determinants, I will clarify those doubts. మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తానండి టుమారో. ఓకేనా? ఎవ్రీవన్ యూ షుడ్ అటెండ్ ద జూమ్ క్లాస్ అటెండ్ అవ్వండి. ఎవరన్నా ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్ న్యూగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేస్తే వాట్సాప్ చేస్తే ఐ విల్ సెండ్ ద లింక్స్. నా నెంబర్ గుర్తుంది కదా మీకు, 9703010007. ఎవరన్నా న్యూగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేస్తే ఆ యూట్యూబ్ లింక్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి పంపిస్తాను. ఎక్స్క్లూడింగ్ కాన్సెప్ట్స్ కాకుండా రిమైనింగ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ బిట్వీన్ నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు. ఓకేనా? నా కమింగ్ టు డిటర్మినెంట్స్లో ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఎక్స్ట్రా. ఆ 3 ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత ఐ విల్ స్టార్ట్ ద అబ్జెక్టివ్ టుడే. ఓకేనా? నౌ వితౌట్ ఎక్స్పాండింగ్ ద డిటర్మినెంట్, అసలు ఎక్స్పాండ్ చేయకూడదు. ఎక్స్పాండింగ్ చేయకుండా వితౌట్ ఎక్స్పాండ్ ద డిటర్మినెంట్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ దీస్ 2 డిటర్మినెంట్స్ ఆర్ ఈక్వల్. మీన్స్ LHS you have to convert it into RHS or RHS converting into LHS. That is your choice. I like to consider the LHS. LHS consider చేస్తున్నానన్నా A square BC, next B square AC, next C square AB. దీన్ని ఇది ఫస్ట్ కాలం, దిస్ ఇస్ ద కాలం ఫస్ట్ కాలం. ఒకటో నిలువు వరుసని దీన్ని ఒకటో నిలువు వరుసని కాలం అంటాం. దిస్ ఇస్ ద సెకండ్ కాలం, ఇది కాలం 2. దిస్ ఇస్ ద కాలం 3. ఇది అన్న రో 1, రో 2, రో 3. ఫస్ట్ నిలువు వరుసని కాలం 1 అంటామండి, సెకండ్ నిలువు వరుసని కాలం 2 అంటాం, థర్డ్ నిలువు వరుసని కాలం 3 అంటాం. ఫస్ట్ అడ్డు వరుసని హారిజంటల్ లైన్ ని రో 1, సెకండ్ హారిజంటల్ లైన్ ఇస్ కాల్డ్ ద రో 2, థర్డ్ హారిజంటల్ లైన్ ఇస్ కాల్డ్ ద రో 3. ఓకేనండి? నా కమింగ్ టు ద ప్రాబ్లం. ఈ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ప్రూవ్ చేయాలన్నా. నేను థర్డ్ కాలం నుంచి మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ చేశాను. ఇక్కడ ఏ స్క్వేర్ మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ చేస్తాను. దట్ మీన్స్ ఏబిసి బై ఏ, బి స్క్వేర్. ఇక్కడ ఏం లేదండి, బి లేదు, ఏబిసి ఏం లేదు, బి మల్టిప్లై అండ్ డివైడ్ బై బి. ఇక్కడ సి లేదు, సో సి స్క్వేర్ ఏబిసి బై సి చేశాను. ఇక్కడ సి లేదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ బై సి చేశాను. ఇక్కడ బి లేదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ బై బి చేశాను. ఏ లేదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ చేశాను. ఇది వచ్చిందన్న. ఇప్పుడు థర్డ్ కాలంలో అంటే కాలం 3లో కామన్ ఉంది నా న్యూమరేటర్లో. వాట్ ఇస్ ద కామన్ ఇన్ ద థర్డ్ కాలం? ఏబిసి. సో ఏబిసి కామన్. ఏబిసి కామన్ సార్ రిమైనింగ్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏబిసి కామన్ సార్ రిమైనింగ్ 1/a ఉంటుంది అన్న. ఇక్కడ ఏముంటుంది? 1/b ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? 1/c ఉంటుంది. ఇది బి స్క్వేర్, సి స్క్వేర్. ఇక్కడ ఏ ఉంది కదా, ఏని ఫస్ట్ రోకి మల్టిప్లై చేయండి. ఏకి ఫస్ట్ రోకి మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ఏ క్యూ A/A 1 అవుతుంది. సెకండ్ రోకి బి మల్టిప్లై చేయండి, బి స్క్వేర్ బి క్యూ 1 అవుతుంది. థర్డ్ రోకి సికి మల్టిప్లై చేయండి, సి ఇంటూ సి స్క్వేర్, సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూ, C/C 1 అవుతున్నాను. అప్పుడు ఇది వచ్చేస్తుంది మీకు. సో ఫస్ట్ రోకి ఏ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూ, A/A 1. సెకండ్ రోకి ఏ మల్టిప్లై చేస్తారు? బి మల్టిప్లై చేయండి, బి ఇంటూ బి స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూ, బి ఇంటూ 1/b 1. థర్డ్ రోకి సి మల్టిప్లై చేయండి. థర్డ్ రోకి ఏ మల్టిప్లై చేస్తారు? సి ఇంటూ సి స్క్వేర్, సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూ, సి ఇంటూ 1/c 1. ఇప్పుడు రైట్ సైడ్లో ఉందన్న ఫస్ట్ కాలంలో 1 ఉంది. ఆ 1 ఎక్కడ ఉంది? థర్డ్ కాలంలో ఉంది. ఇంటర్చేంజ్ కాలం 2 అండ్ కాలం 3. ఇంటర్చేంజ్ కాలం 1 అండ్ కాలం 3. కాలం 1ని కాలం 3 ఇంటర్చేంజ్ చేయండి. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ కాలంలో 1 ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ ఉంది? థర్డ్ కాలంలో ఉంది. కాబట్టి యూ కెన్ హ్యావ్ టు ఇంటర్చేంజ్
కాలం 1 ఇంటర్చేంజ్ బై కాలం 3. కాలం 1ని కాలం 3 ఇంటర్చేంజ్ చేస్తే ప్లస్ సైన్ కాస్త మైనస్ సైన్ అవుతుంది. ఇన్ ద డిటర్మినెంట్లో ఎనీ 2 rows ఆర్ ఎనీ 2 columns ఆర్ ఇంటర్చేంజ్, దెన్ దిస్ బికమ్స్ అ మైనస్ సైన్ అవుతుంది. దట్ ఈస్ అ మైనస్. ఫస్ట్ కాలం కాస్త థర్డ్ కాలం రాయండి, థర్డ్ కాలంని ఫస్ట్ కాలం రాయండి. 1 1 1. థర్డ్ కాలంలో ఏ స్కేర్, బి స్కేర్, సి స్కేర్. సెకండ్ కాలం కంటే ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబ్ ఉంటుంది అన్న. సెకండ్ కాలంలో ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబ్. బట్ ఆ ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబ్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ ఇన్ ద థర్డ్ కాలం. సో ఇంటర్చేంజ్ C2 అండ్ C3. ఈ మైనస్ బికమ్స్ ద ప్లస్ అవుతుందానా? అప్పుడు 1 1 1. ఈ 2 కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తున్నాను. సో ఏ స్కేర్, బి స్కేర్, సి స్కేర్. ఇక్కడ ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబ్. సెకండ్ కాలం ప్లేస్లో థర్డ్ కాలం, థర్డ్ కాలం ప్లేస్లో సెకండ్ కాలం నోట్ చేస్తే మీకు రైట్ సైడ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? గాట్ ఇట్? కాపీ దట్ ప్రాబ్లమ్. ఇక్కడ ఏ లేదు కూడా మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ చేసాం అన్న. ఇక్కడ బి లేదు కూడా మల్టిప్లై అండ్ డివైడ్ బై బి చేసాం. ఇక్కడ సి లేదు కూడా మల్టిప్లై అండ్ డివైడ్ బై సి చేసాం. థర్డ్ కాలంలో ఏబిసి కామన్ తీయండి. అప్పుడు ఏ స్కేర్ ఇక్కడ 1/a, బి స్కేర్ 1/b, సి స్కేర్ 1/c వస్తుంది. ఫస్ట్ రోకి ఏ మల్టిప్లై చేయండి, సెకండ్ రోకి బి మల్టిప్లై చేయండి, థర్డ్ రోకి సి మల్టిప్లై చేయండి. ఇది వస్తుంది. బట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ను ప్రూవ్ చేయాలి. ఇక్కడ 1 1 1 అనేది ఫస్ట్ కాలంలో ఉన్నాయి, బట్ ఇక్కడ ఎక్కడ ఉంది? థర్డ్ కాలంలో ఉంది. అందుకని ఇంటర్చేంజ్ కాలం 1 అండ్ కాలం 3. కాలం 1ని కాలం 3 ఇంటర్చేంజ్ చేస్తే we get మైనస్ సైన్ వస్తుంది. కాలం 1 ప్లేస్లో కాలం 3 అయ్యండి, కాలం 3 ప్లేస్లో కాలం 1 అయ్యండి వచ్చింది. అగైన్ ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబ్ అనేది థర్డ్ కాలంలో ఉన్నాయి. ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబ్ ఇస్ ఇన్ ద థర్డ్ కాలం. ఇంటర్చేంజ్ కాలం 2 అండ్ కాలం 3. దిస్ మైనస్ బికమ్స్ ద ప్లస్. ఆన్సర్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసింది. RHS. Therefore LHS equal to RHS. A square BC, B square AC, C square AB equal to 1 1 1. A square, B square, C square, A cube, B cube, C cube is the answer. Copy it. Now you can put the pause button and copy the solution. Next question, Anna. You have to prove that data of A into X, B into Y, C into Z, X square, Y square, Z square, 1 1 1 equal to, ఇది ప్రూవ్ చేయాలన్నా. You have to consider the LHS. Consider the LHS చేయండి. AX, BY, please CZ, X square, Y square, Z square, 1 1 1. ఓకేనండి? ఫస్ట్ కాలం నుంచి ఐ విల్ టేక్ ఎక్స్ కామన్. ఫస్ట్ కాలం నుంచి ఐ విల్ టేక్ యాజ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తే రిమైనింగ్ ఏముంటుంది? ఇక్కడ ఏ. ఫ్రమ్ ద ఎక్స్ స్క్వేర్ 1x టేకెన్ అవుట్ సైడ్, రిమైనింగ్ ఎక్స్. ఫ్రమ్ ద 1x టేకెన్ అవుట్ సైడ్, బట్ ఇక్కడ ఎక్స్ లేదన్న, సో డివైడ్ బై ఎక్స్ అవుతుంది. ఫ్రమ్ ద సెకండ్ కాలం యూ కెన్ టేక్ యాజ్ వై. ఫ్రమ్ సెకండ్ కాలం నుంచి వై కామన్ చేయండి, రిమైనింగ్ బి. వై స్క్వేర్ నుంచి వై కామన్ చేస్తే వై, ఇక్కడ 1/y అవుతుంది. థర్డ్ కాలం నుంచి జెడ్ కామన్ చేయండి, రిమైనింగ్ సి, జెడ్, 1/z. కదండి? దిస్ XYZ యూ కెన్ మల్టిప్లై టు థర్డ్ కాలం. ఫస్ట్ 2 rows వచ్చేసినాయి కదా. ఫస్ట్ రో ఏబిసి, XYZ వచ్చేసింది. థర్డ్ రో కావాలి, అందుకని ఈ XYZని థర్డ్ రోకి మల్టిప్లై చేయండి అన్న. వి గెట్ ABC, XYZ, XYZ by X, XYZ by Y, XYZ by Z. Then what do you get finally? That is the data of A, B, C, XYZ. X cancel YZ వస్తుందన్న. Y cancel XZ, ZZ cancel XY.
Therefore, finally have LHS equal to RHS. Left hand side equal to right hand side. Then left hand side final conclusion you have to write AX, BY, CZ, X square, Y square, Z square, 1, 1, 1 equal to that of A, B, C, X, Y, Z, X square, XY, Y, ZX, next XY. This is the YZ. Same matrix here, right hand side. Copy it. Say LHS. You have to show the LHS equal to RHS. Consider the first one. 1 BC B plus C, 1 AC A plus C, 1 AB A plus B. LHS equal to RHS prove చేయాలన్నా. ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ది సమ్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ని సింగిల్ ఎలిమెంట్స్గా కన్వర్ట్ చేయండి. సమ్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ సింగిల్ ఎలిమెంట్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ ఆపరేషన్ అబౌట్ దిస్ వన్. కాలం 3, ఈ కాలం 3ని ఎలా రాస్తున్నా అంటే కాలం 3 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ కాలం 1. కాలం 1కి ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తా. అప్పుడు ఫస్ట్ 2 కాలమ్స్ సేమ్ ఉంటాయండి, 1 1 1. ఇక్కడ బీసీ ఏసీ ఏబి ఉంటుంది. కాలం 3 ఏంది బి ప్లస్ సి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 1 అంటే మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఇంటూ 1 అవుతుంది. ఓకేనా? అలానే ఏ ప్లస్ సి మైనస్ ఆఫ్ 1 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ సి మైనస్ ఆఫ్ 1 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ మైనస్ ఇన్సైడ్ అప్లై అయ్యండి అంటే ఏ ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి వస్తుంది. ఓకేనండి? అలానే ఇక్కడ ఏముంది ఏ ప్లస్ బి minus of a plus b plus c into column 1 means minus of a plus b plus c. Minus inside apply say a plus b minus a minus b minus c. ఇప్పుడు క్యాన్సిల్ అయిన రిమైనింగ్ ఏమంటే చెప్పనా 1 1 1 దిస్ ద bc ac ab అని చెప్పండి. bb గెట్ క్యాన్సిల్, cc గెట్ క్యాన్సిల్. వాట్ ఇస్ రిమైనింగ్ మైనస్ c. ఇక్కడ a క్యాన్సిల్ అయిపోతుంది, cc క్యాన్సిల్ అవుతుంది, మైనస్ b ఉంటుంది. ఇక్కడ a క్యాన్సిల్, bb క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏమొస్తుంది మైనస్ సి వస్తుంది. ఓకే, ఎనీ మోర్ డౌట్ అందర్? ఓకే, వెళ్ళాను. నెక్స్ట్ ఐ విల్ డూ వన్ థింగ్. ఫస్ట్ రో యూ కెన్ మల్టిప్లై బై ఏ, సెకండ్ రో యూ హ్యావ్ టు మల్టిప్లై బై బి, థర్డ్ రో యూ కెన్ మల్టిప్లై బై సి. మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏబిసి చేస్తున్నాను. థర్డ్ కాలంలో మైనస్ అవుట్ సైడ్ వస్తానన్నా, మైనస్ ఏబిసి బై ఏబిసి. సేమ్ థర్డ్ కాలంలో మైనస్ అవుట్ సైడ్ ఇచ్చేస్తే మైనస్ అవుతుంది. 1 బీసీ ఏ, 1 సిఏ బి, 1 ఏబి సి అవుతుంది. ఓకేనండి? థర్డ్ కాలంలో మైనస్ అవుట్ సైడ్ తీసుకెళ్ళి మైనస్ రాయండి. మైనస్ మల్టిప్లై అంటే ఏబిసి చేశారు. ఈ ఏని ఫస్ట్ రోజు మల్టిప్లై చేస్తానన్నా, మైనస్ 1 బై ఏబిసి. ఏ ఈ హ్యావ్ మల్టిప్లై టు ఫస్ట్ ఏ ఇంటూ 1 ఏ ఇంటూ బీసీ ఏబిసి, a into a square. b I will multiply to second row. b ni second row multiply చేస్తున్నాను. b into 1 b into ac abc, b into b b square. c I will multiply to third row. c into 1 c abc c square. ఇక్కడ జాగ్రత్త చూడండి. సెకండ్ రో వాట్ ఇస్ ద కామన్ లెటర్ ఇన్ ద సెకండ్ కాలమ్? వాట్ ఇస్ ద కామన్ లెటర్? abc. In the second column you have abc take outside. That becomes a minus ABC by ABC. First column and third column are same. From the second column ABC take outside. Remain 1 1 1. Okay, now coming to right hand side, what is here?
1a square, 1b b square, 1c c square. A square, b square, c square in the third column. Okay, it's okay. But 1 1 1, where it is 1 1 1? First column contain the 1 1 1. So interchange these two columns. So column 1 and column 2 you have to interchange. These two get cancelled minus. If two columns are interchanged, then sign of determinant is changes. That means the determinant sign is minus. Minus into minus plus. 1 1 1 a b c a square b square c square. If two columns are interchanged, the sign of determinant is changes. That means plus becomes a minus, minus becomes a plus. From minus in the interchanges are not plus happen. This is the RHS. Therefore, LHS equal to RHS. That means 1 BC B plus C, 1 AB AC A plus C, 1 AB A plus B equal to 1 1 1 A B C A square B square C square is the answer. Copy it. Last problem in the IPE. You have to remember this problem, this operation you should remember. Yes, coming to, I said few minutes back, I started today objective. This weekend examination Saturday on objective test you have. So that is the reason I am started objective matrix determinant. Okay, na? Elements of the matrix with their cofactor, choose the correct answer they are asking. You have to find the cofactors of the elements you have to find. First one, what they are asking? Cofactor of Aij. What is the formula I have? Cofactor of Aij. What is the formula? Minus 1 whole power I plus j into minor of Aij. Cofactor of Aij equal to minus 1 whole power I plus j into minor of Aij formula. We know that. This is the formula you know. Cofactor of Aij equal to minus 1 whole power I plus j into minor of Aij. We want to find the cofactor of which element? Minus 1. So minus 1, where is the minus 1? Cofactor of minus 1 equal to minus 1 position. What is the position of minus 1? It is lies in the first row and the second column. Lies in the which row, which column? First row, second column. So minus 1 whole power 1 plus 2 into determinant of close the row, close the column, close the corresponding row and close the corresponding column. What are the remaining elements here? 0, 2, 3, 6. 0, 2, 3, 6. Determinant you can find it. Minus 1 power odd number. Minus 1 plus 2 is 3. Minus 4 odd number is minus. Determinant you have to choose. 0 into 6, 0. Minus 3 to the 6. Minus into minus plus 6. So cofactor of minus 1 is how much you got it? 6. 6 is, where is the 6 you have? D. First one D, comma. Next cofactor of 1. Cofactor of 1. What is the position of 1? Lies in the first row, first column. Cofactor of 1 ekkada undandi? 1 ekkada undi? First row lo, first column lo undi. Ante minus 1 whole power first row plus first column.
minus 1 whole power 1 plus 1 into close the row, close the column. ఆ 2 rows ని 2 columns క్లోజ్ చేయండి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటన్నా ఇది 4 2 minus 4 6 అది డిటర్మినెంట్ అనుకోండి. 4 2 minus 4 6 minus 1 power 1 plus 1 1 plus 1 is 2 minus 1 power even number plus determinant of AD minus BC AD minus BC 4 6 are 24 minus of minus 8 24 plus 8 how much 32. So 32, where is 32 you have? B comma D comma B. Next you have to find the cofactor of 3. 3. Where is the 3 have? It lies in the third row first element. Third row lo undi, third row 1 2 3 kada. Third row first element. So that equal to minus 1 whole power 3 plus 1. Close the row, close the column. ఈ రోని ఈ కాలమ్ క్లోజ్ చేయండి. రిమైనింగ్ ఎలిమెంట్ డిటర్మినెంట్ చెప్పండి. రిమైనింగ్ ఎలిమెంట్ డిటర్మినెంట్. వాట్ ఈస్ రిమైనింగ్ ఎలిమెంట్ డిటర్మినెంట్? minus 1 0 4 2. minus 4 4 minus 1 whole power 4 into determinant of this one. minus 1 into 2 minus 2 0 into 4 0. minus 4 even number is plus. Plus into minus minus 2. Next element. So cofactor of 3 is how much you got it? minus 2. Minus 2 is in the A. Next cofactor of 6. 6 cofactor you want. Cofactor of 6. 6 lies in the which column? Third row, third column. మూడో అడ్డు వరుస మూడో నిలువు వరుస థర్డ్ హారిజాంటల్ లైన్ థర్డ్ వర్టికల్ లైన్. సో minus 1 whole power 3 plus 3. క్లోజ్ ద రో, క్లోజ్ ద కాలమ్. ఆ రోని కాలమ్ క్లోజ్ చేయండి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 1 minus 1 0 4. Det of 1 minus 1 0 4. minus 1 power 6 is plus. minus 4 even number plus. 1 into 4 4 minus 0 4. So cofactor of 6 is 4. So DBA comma C is the answer. Okay, right? Do it. This is the way to find the cofactors. Next question, you have to find the determinant of 1 square, 2 square, 3 square. Determinant of 1 square, 2 square, 3 square, 2 square, 3 square, 4 square, 3 square, 4 square, 5 square. What is the 1 square value have? 1. 2 square value 4, 3 square value 9. 2 square is 4, 3 square is 9, 4 square is 16. 3 square 9, 4 square 16, 5 square is 25. Now reduce the numbers. Second row R2 you have to change R2 minus R1. R2 you have to change it R2 minus R1. R3 you can change R3 minus R2 I will do. అంటే బిగ్గర్ నెంబర్స్ని స్మాలర్ నెంబర్స్లో చేంజ్ చేస్తున్నాం అండి. ఫస్ట్ రో సేమ్ అన్న 1 4 9. సెకండ్ రోని ఏం చేస్తున్నాం? సెకండ్ రో నుంచి ఫస్ట్ రో తీసేస్తున్నాం. బిగ్గర్గా ఉన్న నెంబర్స్ స్మాలర్ నెంబర్స్లో కన్వర్ట్ చేసి డిటర్మినెంట్ అనుకుంటా. 4 minus 1 3, 9 minus 4 5, 16 minus 9 7. R3 tends to R3 minus R2. R3 నుంచి R2 తీసేయండి. 9 minus 4 5, 16 minus 9 7, 25 minus 16 9. Now you can find the determinant, that equal to 1 into close the row, close the column. Now you can tell the determinant. 9 into 5 45, 7 7 ja 49, 45 minus 49. Middle element opposite you have to take it minus 4 into close the row, close the column. చెప్పండి నాన్న ఇప్పుడు 9 3 ja 27 minus 5 7 ja 35, 27 minus 35 plus 9 into close the row, close the column. చెప్పండి ఇప్పుడు 3 5 ja 7 3 ja 21
AD minus BC. 21 minus 25. So this is a 45 minus 49 is minus 4. Minus 4 into 27 minus 35 is minus 8 plus 9 into minus 4. So this is a minus 4 plus 32 minus 36. Finally 32 minus 40. That is the answer is minus 8 is the answer. Copy it. They ask him to find 1 omega omega square 1 omega square 1 omega. This problem already yesterday we discussed. మనం నిన్న చేసామండి, ఎస్టర్డే చేసాము ఈ ప్రాబ్లమ్ని. ఒమేగా ఇస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అయితే వాట్ ఇస్ ద ఫార్ములా హ్యావ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ 0. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఈజ్ 0 అనే ప్రాపర్టీ ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ కమింగ్ టు ద బేస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, I will do either row operation or column operation you can have to do, since this is the symmetric matrix. So column 1 times to column 1 plus column 2 plus column 3 you can do. Now this becomes a 1 plus omega square. This is also omega square plus 1. Omega square plus 1 plus omega. Remaining two columns are same. Omega square 1 omega. What is the value of 1 plus omega square? 0. So this is a 0 omega square 1 omega. In a row or column, row lo gaani column lo gaani, every element should be 0 unte the determinant value is obviously 0. In a row, all elements of a row or column are zeros, then the determinant value obviously is equal to 0. Copy it. Coming to fourth question, we did the yesterday in the IP. IP lo meeku explain chesanandi. Just you can see that. What is given? A cube A power 4, B cube B power 4, C cube C power 4 equal to what is given? K times of A minus B into B minus C into C minus A. What is the common letter in the first row? First row lo common undana A common tiyandi. Remaining 1 A square A cube. Second row, what is the common letter? B you have to common 1 B square B cube. In the third row you have C you have to common 1 C square C cube equal to right side K times of A minus B minus C minus A. Okay nana? Now already we did yesterday this problem. It chesamandi. You should remember as a IP lo మనం అయితే డిస్కస్ చేసామో those all you have to remember as a standard formulas. So ABC, this total value is ABC, this already ABC, this total value you have A minus B into B minus C into C minus A into AB plus BC plus CA. The total value, the determinant value is this bracket value nana, equal to what is given? K times of A minus B minus C minus A. Now both sides A minus B minus C minus A cancel it. What is the remaining K value here? ABC into
AB plus BC plus CA. This is obviously it is true. Otherwise, one more shortcut method I will give. About this problem, one more method you can see this. A equal to 0, you can take it. A equal to 0, don't take the A equal to 0. If you take A equal to 0, everything 0 will get left hand side. Left hand side 0, every element 0 will take. So A equal to 1, B equal to minus 1, C equal to 2, you can take it. A equal to 1, B equal to minus 1, C equal to, you can take the 2. Substitute in the determinant left side and right side both. Again I am repeating. A equal to 1, B equal to minus 1, C equal to, you have to take it. Substitute the left hand side and right hand side both sides. And find the determinant of the left hand side is equal to k times of the right hand side term. We get some real number, we get some real number. These three values you have to substitute in the given options. These three values in given option substitute. Which option is satisfied? That is the correct answer. That method is the trial and error method. That method is called the trial and error method. So after that, in few of the problems I will discuss the trial and error method. Some problems నేను డిస్కస్ చేస్తానండి ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని. ఇప్పుడైతే డిస్కస్ చేయట్లేదు. ఓకేనా? Now coming to this problem. I will do one thing. In the options you have the 0 is the one of the option. ఆప్షన్స్లో మనకి 0 ఒకటి ఆప్షన్ ఉందండి. సో ఎనీ 2 rows కానీ ఏదైనా ఆపరేషన్ అప్లై చేస్తే ఎనీ 2 rows or any 2 columns are equal or not, you have to check it. You have to apply any one operation, either row operation or column operation. If you get 2 rows are equal or 2 columns are equal, obviously the determinant value is 0. I will do one thing. C1 tends to C1 plus C3 చేస్తున్నాను. యాడ్ చేస్తే x ప్లస్ y ప్లస్ z, ఇక్కడ కూడా y ప్లస్ z ప్లస్ x, ఇక్కడ z ప్లస్ x ప్లస్ y వస్తుంది. సో C1 tends to C1 ప్లస్ C3 అప్లై చేస్తే x plus y plus z, this becomes a y plus z plus x, this becomes a z plus x plus y, remaining 1 1 1 y plus z, z plus x, x plus y. What is the common in the first row, first column? X plus y plus z common తీయండి. remaining వస్తున్నాను ఇక్కడ 1 1 1, this is a 1 1 1 y plus z, z plus x, x plus y. So 2 columns are equal. 2 columns equal ఉంటే obviously the determinant value is 0. ఈ 2 columns equal ఉన్నాయి కదా, అప్పుడు determinant value ఏమవుతుందన్న 0 అవుతుంది. So x plus y plus z into 0. 0 in something, 0 is the answer. Copy it. Coming to next question. About this problem also same nana. 2 rows ni equal chesa. 2 rows or 2 columns equate chesna. So determinant of 1 1 1 BC AC AB. So A you can multiply inside AB plus AC. B how to multiply inside BA plus BC. C can multiply inside CA plus CB. I will do one thing. C2 tends to C2 plus C3 యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 1 1 1. C2 ప్లేస్లో కాలం 2 ప్లేస్లో ఈ కాలం 2 ప్లేస్లో ఈ కాలం 2 ప్లస్ కాలం 3 యాడ్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది మీకు ఇక్కడ BC ప్లస్ AB ప్లస్ AC, ఇక్కడ AC ప్లస్ AB ప్లస్ BC.
నెక్స్ట్ ఏబి ప్లస్ సిఏ ప్లస్ బీసీ. థర్డ్ కాలం సేమ్ అన్న, ఏబి ప్లస్ ఏసి, బిఏ ప్లస్ బీసీ, సిఏ ప్లస్ బీసీ. BC or CB both are same, 2 into 3 equal to 3 into 2. Now in the second column, what is the common letter we have? AB plus BC plus CA. AB plus BC plus CA. AB plus BC plus CA. దాన్ని కామన్ తీయండి. AB plus BC plus CA కామన్ తీయండి. ఫస్ట్ కాలం 1 1 1. సెకండ్ కాలం టోటల్గా కామన్ తీసేసి ఎంత వస్తుంది ఇక్కడ? 1 1 1. థర్డ్ కాలం సేమ్, AB plus AC, AB plus BC, AC plus BC. టూ కాలమ్స్ ఆర్ సేమ్. టూ కాలమ్స్ సేమ్ ఉంటే ఏమవుతుంది? వాల్యూ 0 అవుతుంది. అంటే AB ప్లస్ BC ప్లస్ CA ఇంటూ 0. సంథింగ్ ఇంటూ 0 ఎంతండి? ఆబ్వియస్లీ 0 ఇస్ ద ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 7th one. Determinant of 1 1 1 ABC, A square minus BC, B square minus AC, C square minus AB. You have take A equal to some numbers తీసుకుంటారన్న. సింప్లిఫికేషన్ ప్రాబ్లం కూడా ఉంది, బట్ యూ కెన్ డూ వన్ థింగ్. If you want simplification problems, I will do the simplification problem. Better you can go substitution method. A equal to 1, B equal to. About 7th problem, I will explain two methods. 7th problem 2 methods explain చేస్తానండి. One is the verification method. Verification method means trial and error method. I will take, let A equal to -1, B equal to 1, C equal to 1. I will take it. That is your choice. You can take other values also. Unequal value you have to take it. So then this becomes a 1 1 1 -1 1 1 -1 whole square 1 minus B into C 1 into 1 1. B square means 1 square 1 minus A into C -1 into 1 -1 minus into minus plus 1. C square means 1 square means 1 minus A into B -1 into 1 -1 minus into minus plus. So there is a 1 1 1 -1 1 1 2 0 2 2. Determinant you can find it. 1 into 2 minus 2. Middle element opposite you can take it. -1 into -1 into -2 minus 0 plus 1 into -2 minus 0. Then this becomes a 0 minus into minus plus 2 minus 2. 2 minus 2 is how much? 0. So this is the first answer. This is the one method. Or second method also is there. Second method means without trial and error method. Trial and error method కాకుండా second method కూడా చూడండి అన్న. If you want you can copy that, otherwise you can go for second method. సెకండ్ మెథడ్ ఏం లేదండి, ఆన్సర్ 0 వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ 2 కాలమ్స్ కానీ 2 రోస్ కానీ ఈక్వల్ చేస్తాను. సో ఐ విల్ అప్లై ద 2 ఆపరేషన్స్. వన్ ఈజ్ ద column 2 tends to column 2 minus column 1. Column 1 minus column 2 I will do. And column 2 tends to column 2 minus column 3. That is your choice అన్న. ఎనీ 2 కాలమ్స్కి అప్లై చేయండి ఆపరేషన్ అనేది. ప్రీవియస్ మెథడ్ కావాలంటే పాజ్ కొట్టేసి కాపీ చేసుకోండి, లేదా యూ కెన్ గో ఫర్ దిస్ మెథడ్. C1, then this becomes a 1 minus 1, A minus B, A square minus BC minus B square minus into minus plus CA. This is the 1 minus 1, B minus C, B square minus CA minus C square plus AB. 1 C, C square minus AB. What is the 1 minus 1 value? 0. 1 minus 1 value 0, 1. A minus B, B minus C, C. A square minus B square lo A minus B into A plus B రాయండి అన్న. A plus B plus from these two terms plus C common. Plus C common say remaining A minus B వస్తుంది. సేమ్ ఇక్కడ B square minus C square ని B plus C into B minus C రాయండి. B minus C into B plus C. ఈ 2 టర్మ్స్ లో ప్లస్ A కామన్ తీయండి, B minus C అవుతుంది. రిమైన్ C square minus AB. సో ఫస్ట్ కాలంలో A minus B కామన్ తీయండి అన్న. ఫస్ట్ కాలం A minus B కామన్ 0 1 A plus B plus C.
సెకండ్ కాలంలో b మైనస్ c కామన్ తీయండి. దెన్ దిస్ బికమ్స్ 0 1 b ప్లస్ c ప్లస్ a, దట్ ఈస్ a ప్లస్ b ప్లస్ c. b మైనస్ c కామన్ తీసేసారనుకోండి, రిమైనింగ్ ఏముంటుంది, a ప్లస్ b ప్లస్ c ఉంటుంది. 1 c c స్క్వేర్ మైనస్ ab. ఇప్పుడు ఈ 2 కాలమ్స్ ఈక్వల్ ఉన్నాయా, అన్ఈక్వల్గా ఉన్నాయా? 2 కాలమ్స్ ఈక్వల్ కాబట్టి వాల్యూ ఎంత అవుతుందండి, 0. సో a మైనస్ b ఇంటూ b minus c into 0. 0 and something, 0 is the answer. Copy it. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కావాలంటే, ప్రీవియస్ మెథడ్ కావాలంటే పాజ్ చేయండి అన్న, ప్రీవియస్ మెథడ్ దగ్గర పాజ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, ఆ సొల్యూషన్ రాసుకోండి. లేదా యూ కెన్ గో ఫర్ దిస్ మెథడ్. దిస్ ఇస్ లిటిల్ బిట్ లెంతీ, జనరల్ ప్రొసీజర్. టుడే ఐ విల్ క్లోజ్ ద క్లాస్ అన్న. ఎనీవే ఏమైనా డౌట్స్ ఉంటే టుమారో ఐ విల్ కండక్ట్ ద జూమ్ మీటింగ్ క్లాస్ కండక్ట్ చేస్తాను. దెన్ యూ కెన్ ఆల్సో ఐ విల్ క్లియర్ ద డౌట్స్ ఫర్ టుమారో క్లియర్ చేసుకోండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అన్న.